This morning we commenced a meditation from the book of Acts chapter 2 and verse 42. ఈ ఉదయకాలం మన ధ్యానములో అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. To continue our meditation, we will read the same verse once again. ఆ ధ్యానాలను కొనసాగించుకోవడానికి అదే వచ్చిన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. Acts chapter 2 verse 42. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. We very clearly saw four fundamental practices of the Church of God. దేవుని సంఘానికి కలిగిన 4 ప్రాథమిక సూత్రాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. And we are meditating on the first of them, that is the doctrine of the apostles. ఆ 4 ప్రాథమిక సూత్రాలలో మొదటిదిగా ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసాం. అది అపోస్తలుల యొక్క బోధ లేదా సిద్ధాంతము. I want to continue few more thoughts about the apostolic doctrine, that in a practical way how we can imply these things into our lives. మన జీవితాల్లో ఈ సత్యాలను అన్వయించుకోవడానికి ఇంకా కొన్ని సంగతులు అపోస్తలుల యొక్క బోధ నుంచి కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. We were already seeing the importance of the doctrine of the apostles. అపోస్తలుల యొక్క బోధ లేక సిద్ధాంతము యొక్క ప్రాముఖ్యతను మనం గమనించాం. And our doctrine of the church is based on the epistles written by the apostles. మన సంఘముల యొక్క సిద్ధాంతము వ్రాయబడిన బైబిల్లో వ్రాయబడిన పత్రికల మీద ఆధారపడి ఉందని మనం విన్నాం. We saw several theoretical aspects of the doctrine of the apostles. అపోస్తలుల యొక్క సిద్ధాంతము లేక బోధ యొక్క దానికి అనుగుణంగా అనేక సంగతులు దైవికంగా మనం చూసాం. Now this afternoon we will consider the importance of doctrine in the Church of God. ఈ సాయంకాల సమయంలో అపోస్తలుల బోధ యొక్క ప్రాముఖ్యత, స్థానిక సంఘములో అపోస్తలుల బోధ యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానం చేద్దాం. Or rather I would put it, how do we defend the doctrine in our local assemblies? లేదా ఇలాగంటారు ఈ మాటను, మనము మన స్థానిక సంఘాలలో ఎలాగో అపోస్తలుల యొక్క బోధను మనం అనుసరించాలి. When we look into the term doctrine that has been mentioned there, ఇక్కడ ప్రస్తావించబడిన బోధ అనే మాటను మనం గమనించినట్లయితే, I said this is a terminology that has been used in the singular. ఇక్కడ మనము ఏకవచనంగా ప్రస్తావించబడినట్టుగా బోధ అని మనం చూసాం ఉదయం. Acts 2:42 we see they steadfastly continued in the apostles' doctrine. It is singular. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా వీరు అపోస్తలుల బోధ అనే మాట ఏకవచనం, బోధ యందు అనే మాట చూసాం. I would quickly like to give you some more references from the New Testament, since I am taking it as a Bible study. ఈ వాక్య ధ్యానములో ఈ అపోస్తలుల బోధ ఏకవచనం, సరైన బోధకు ఏకవచనం ప్రస్తావించబడింది. దానికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Also read in 1 Timothy chapter 1 and verse 10. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో కూడా అదే మాటలు మనం గమనించగలం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. 1:10. And if there is any other thing that is contrary to sound doctrine, that is how it ends there. కింద అది 8వ వచనం నుండి 11వ వచనం వరకు కలిసి ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్న లైన్ గమనించండి. హితబోధకు విరోధమైన వాడు అనే మాట కనబడుతుంది, మీరు గమనించండి. That is the hitabodha. That is the word I was wanting. hitabodha, the sound doctrine. 8వ లైన్లో 8వ వచనములో 8వ వచనం నుండి 11వ వచనం వరకు కలిసి ఉన్నాయి. దాంట్లో 8వ లైన్ కింద నుంచి 5వ లైన్లో మొదటి పదం హితబోధ అనే మాట మీరు గమనించండి. So it is mentioned as sound doctrine, it is in singular. అక్కడ కూడా హితబోధ అనేది ఏకవచనం, బోధలు కాదు, గమనించండి. Again if you turn to 1 Timothy chapter 4 and verse 6. అలాగే అదే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే సుబోధ అనే గుడ్ డాక్ట్రిన్ 4:6 4:6 సారీ అక్కడ సుబోధ అనే మాట కనబడుతుంది. విశ్వాస సుబోధ, that is also in singular. అక్కడ విశ్వాస సుబోధ, విశ్వాస వాక్యము అనే మాట కనబడుతుంది చూడండి.
విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత ఏకవచనం కనబడుతుంది. So good doctrine, it is in singular. ఎక్కడ గమనించినా మనం సరి అయిన బోధన గురించిన ప్రస్తావన ఏకవచనమే కనబడుతుంది క్రొత్త నిబంధనలో. Again in 2 Timothy chapter 3 verse 16 and 17. అలాగే మనం 2వ తిమోతిలకు రాసిన పత్రిక chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాలను మనం గమనించినట్లయితే we see the scripture is profitable for doctrine. 16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము అనే మాట ఉంది చూడండి, ఏకవచనం. Here also doctrine is mentioned in the singular. ఇక్కడ సిద్ధాంతము లేదా బోధ ఏకవచనం, లేఖనము అనే మాట, ప్రతి లేఖనము అనే మాట ఏకవచనంలో కనబడుతుంది. Again we read the same in will not read to save time, Romans 16:17. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా అదే ప్రస్తావన మనం చూడగలం అక్కడ. Titus 1:9. అలాగే తీతుకు రాసిన పత్రిక 1:9లో కూడా అదే ప్రస్తావన మనం చూడగలం. Now all these areas we see doctrine in the singular. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెఫరెన్స్ అన్నిటిలో కూడా అపోస్తలుల బోధ లేదా లేఖనము, వాక్యము అనే పదాలు ప్రస్తావించబడాయి. ఇవన్నీ ఏకవచనం, అంటే సత్యమైన బోధ ఒకటే బోధ, అది ఏకవచనంలో ఉంది. It is the same singular term that has been used in Acts 2:42. అదే ఏకవచనమే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా వీటన్నిటి సారాంశమే అపోస్తలుల బోధ అని ఏకవచనం ప్రస్తావించబడింది. Now suppose somebody will ask us, what is our church doctrine? ఎవరైనా మనల్ని అడగవచ్చు, ఒకవేళ అయ్యా మీ సంఘము యొక్క సిద్ధాంతాలు ఏంటి అని అడిగితే, well we will have many things. అనేక సంగతులు ఉన్నాయి, కార్యక్రమాలు, అది వేరు విషయం. But all those things put together, it is one single package, that is it is singular. అన్ని కార్యక్రమాలు సంఘములో జరిగినా అవన్నీ మిళితమై ఒకే బోధ కిందకు లేదా ఒకే ప్యాకేజీ కిందకు వచ్చినట్టుగా ఒక్క బోధానుసారంగా ఉందాం మనం. Nowadays there are doctrines that have come into the church. అనేక నేటి దినాల్లో మనం గమనించినట్లే సంఘాలలోకి సిద్ధాంతం కాదు కానీ సిద్ధాంతాలు ప్రవేశిస్తున్నాయి. Something from the other church. కొంతమంది ఒక సంఘము నుండి కొంతమంది మన సంఘానికి వస్తారు, వేరే సంఘము నుండి. No, some teaching from the other church. ఇతర సంఘాల నుండి కొన్ని బోధలు మన సంఘాల్లోకి తెచ్చుకుంటాం. Few teachings of our own doctrine. కొన్ని బోధలు మన బ్రదరన్ సిద్ధాంతంలో కొన్ని బోధలు. Like from many places, little we have taken and we have made new doctrines. అక్కడ వేరు సంఘాల్లో నుండి కొన్ని బోధనలు తీసుకొచ్చి మనం వాటన్నిటిని కలిపి ఒక సిద్ధాంతం చేసుకుని మన సంఘంలో పెట్టుకుంటున్నాం. Now local church should not have that. స్థానిక సంఘాలు ఎప్పుడు అలాగూ ఉండడానికి వీల్లేదు. We have all put together one doctrine. మనమందరము ఒకే సిద్ధాంతము లేదా ఒకే లేఖనానుసారంగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. The moment you use plural doctrines, it is a wrong presentation. మీరు గమనించండి, క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఇప్పుడు ఏకవచనం కాకుండా బోధలు అని బహువచనం ప్రస్తావించబడింది. ఎక్కడ కూడా అది సరైన బోధ కాదు, తప్పుడు బోధలకే ప్రస్తావించబడింది. If you read for example Matthew's Gospel chapter 15, ఉదాహరణకు మీరు గమనించండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు గమనించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం Matthew 15:9. 15వ అధ్యాయం 9వ వచనం. And in vain they worship me, teaching as doctrines the commandments of men. మీరు గమనించండి, అక్కడ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనుపరచుదురు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు అనే మాట కనబడు. దేవుని యొద్ద నుండి వచ్చిన సిద్ధాంతం కాదు, మానవుని ఆలోచనలో నుండి ఇచ్చలో నుండి పుచ్చిన సిద్ధాంతం. Again turn with me to Colossians chapter 2 and verse 22. అలాగే నాతో పాటు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నాతో పాటు చూడండి. Colossians 2:22 నుంచి 22 వరకు కలిసి ఉన్నాయి. 3వ లైను, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు అనే మాట చూస్తున్నాం. Their doctrines is the doctrines of men. అక్కడ మనుషుల ఆజ్ఞల పద్ధతులు అనే మాట బహువచనం కనబడుతుంది. Again in 1 Timothy chapter 4 and verse 1. అలాగే మరి ఒకసారి 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 9వ వచనాన్ని గమనించినట్లయితే 1 Timothy 4:1. క్షమించండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కానీ తెలుగులో 2వ వచనంలో ఉంది ఆ పదం, మీరు గమనించండి. Giving heed to deceiving spirits and doctrines of demons. మీరు గమనించండి, ఇంగ్లీష్లో 1వ వచనంలో ఉంది, తెలుగులో 2వ వచనంలో ఉంది. 4:2
వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి అనే మాట మనం చూస్తున్నాం. So their plural is used to represent the demons doctrine. ఇక్కడ దయ్యముల బోధలు అనే మాట మనం చూస్తున్నాం. And again in Hebrews chapter 13 and verse 9. మరలా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే there we see various strange doctrines. అక్కడ మనం గమనించిన మాట ఏంటంటే నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడి అనే మాట ఉంటుంది చూడండి. So all these areas we see the plural usage of the word doctrines. ఇక్కడ మనం చదువుకున్న పదాల్లో ఎక్కడ చూసినా బహువచనం ప్రస్తావించబడింది. అది సరైన బోధ కాదు. And that refers to man's doctrine. అది మనుషుల యొక్క పద్ధతులు లేదా మనుషుల సిద్ధాంతాలు వారి అభిప్రాయాలను తెలియజేయబడుతుంది. That refers to strange doctrines. అది తప్పుడు బోధగా ప్రస్తావించబడింది. That refers to demons doctrines. అది దయ్యముల బోధగా ప్రస్తావించబడింది. When it is said in the right sense, in the correct sense, it is always singular. కానీ సరైన బోధగా సత్యమైన బోధగా ప్రస్తావించబడింది ప్రతిది కూడా ఏకవచనం కనబడుతుంది బోధ అనే మాట. So in our assemblies we should not have doctrines, we should have only doctrine. కాబట్టి మన సంఘాలలో సిద్ధాంతములు లేదా బోధలు ఉండడానికి వీల్లేదు. ఒకే బోధ ఒకే సిద్ధాంతం మీద ఆధారపడి ఉండాలి. Some people sometimes say, brother, for the last 50 years we are doing the same doctrine, we'll take something from that church. They are very lively and active. కొంతమంది ప్రియులు అంటుంటారు, అయ్యా దాదాపు 50 సంవత్సరాల నుంచి మన సంఘ సిద్ధాంతాలే పాటిస్తూ వచ్చాం, ఇప్పుడు బయట పద్ధతులు మారిపోతున్నాయి కాబట్టి కొన్ని కొత్త సిద్ధాంతాలు సంఘాల్లో ప్రవేశపెడదాం అనుకుంటున్నాం అంటుంటారు. Some people say our ladies, they are just bound up, they have no freedom. We'll give some doctrine from the other church where our ladies will have some role. కాబట్టి మన సంఘాల్లో ఈ మధ్య అంటున్నారు ఏంటంటే, అయ్యా మన సంఘాల్లో స్త్రీలను బంధించేశారు, వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనిస్తే బాగుంటుంది, బయట సంఘాల్లో స్త్రీలకు కొంచెం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మన సంఘంలో పెట్టుకుందాం అంటున్నారు. So like that doctrine becomes doctrines in the churches. కాబట్టి బోధ అనే మాట ఏకవచనం పోయి బోధలు లేదా సిద్ధాంతాలు ప్రస్తావించబడుతున్నాయి. That is not scriptural. అది వాక్యానుసారం ఎంత మాత్రం కాదు. So Acts chapter 2 and verse 42 says apostles in plural, doctrine in singular. కాబట్టి అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తలులు అనేది బహువచనం, అపోస్తలుల బోధ అనేది దాంట్లో బోధ ఏకవచనం, అపోస్తలులు బహువచనం. Many apostles or many teachers, అనేక మంది బోధకులు అనేక మంది అపోస్తలులు కావచ్చు, they all teach one doctrine. వారందరూ కలిసి ఒకే బోధ బోధించారు సంఘాన్ని. That is the uniqueness of our assembly. కాబట్టి మన సంఘములో ఉన్న ఏకత్వం అది. We have to be very careful regarding that. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. Now in the remaining time I just want to present few factors systematically. How do we practically respond to this doctrine? ఈ స్థానిక సంఘాలలో మన ఈ సిద్ధాంతాలకు ఎలా మనము కార్యరూపకంగా స్పందించాలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. First of all, we will turn to Romans chapter 16 and verse 17. మొదటిదిగా మనం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిద్దాం చూడండి. Romans chapter 16, 17. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. Note those who cause divisions and offenses contrary to the doctrine which you have learned. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. And avoid them. వారిలో నుండి తొలగిపోడి. Now what is Paul saying there? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? Note those people who bring wrong doctrines into the church and avoid them. అదిగో మీరు గమనించండి, తప్పుడు సిద్ధాంతాలు లేదా తప్పుడు బోధలను సంఘాల్లోకి తీసుకొస్తున్న వారిని గమనించి వారిని దూరపరచండి అంటున్నాడు, లేదా వారిని ఆపండి అంటున్నాడు. Note them, that is what first of all he says. మొదట గమనించండి అంటున్నాడు ఆయన. So you should know whoever brings a wrong doctrine to the church of God. స్థానిక సంఘాలలోకి తప్పుడు బోధనలు తీసుకొచ్చే వారిని మొదట కనిపెట్టాలి మనం. We have to be very careful about that. ఆ విషయంలో మనం జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. This is the place where the elders and the leaders of the church take up their responsibility. ఈ సంఘాలలో స్థానిక సంఘములో సేవకులు పెద్దలు
కదండి బాధ్యత కలిగిన వారు సంఘములో బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు. Suppose a newcomer comes to your church. ఒకవేళ ఒక కొత్త వ్యక్తి మన సిద్ధాంతానికి కాని వ్యక్తి ఎవరైనా సంఘానికి వస్తే, somebody says he is a great Bible teacher, so we will give him the ministry. ఎవరో ఒకరు చెప్తారు మనకు, అయ్యా మన సహవాసం కాకపోయినా ఈ గొప్ప బోధకుడు, గొప్ప మంచి బైబిల్ టీచర్ అని చెప్పారు అనుకోండి, so you give him the ministry. వెంటనే ఆయనకి లేచి వాక్యాన్ని ఇచ్చేస్తాం మన సంఘంలో. He creates all sort of confusions in the church and then he goes away. అప్పుడు ఆయన వాక్యం చెప్పడం మాత్రమే కాదు, సంఘములో గందరగోళాన్ని అనేక రకాల భేదాభిప్రాయాలను సృష్టించి వెళ్తారు. They will cause divisions in the church. స్థానిక సంఘాలలో చీలికలు తీసుకొస్తారు వాళ్ళు. So here the elders of the church assembly should be very careful. కాబట్టి స్థానిక సంఘములో ఉన్న పెద్దలు బహు జాగ్రత్త వహించవలసిన వారై ఉన్నారు. If you are not confident of the doctrine that he is teaching, మనము బోధిస్తున్న అపోస్తలుల బోధ లేదా అవలంబిస్తున్న దాని మీద మీకు సరైన అభిప్రాయం లేకపోతే, even if it is Jose Matthews, don't give him the ministry in your church. ఆ సరైన వాక్య క్రమములో లేడు అన్న సంగతి అర్థమైతే ఆయన జోష్ మాథ్యూస్ గారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వారికి మన సంఘాలలో వాక్యం చెప్పే అవకాశం ఇవ్వకూడదు. Don't give ministry to a person based on their social status. అదిగో వారి భౌతిక సంబంధమైన సామాజిక సంబంధమైన స్థాయిలను చూసి వాళ్ళకి వాక్యాలు ఇవ్వద్దండి, వాక్యం చెప్పని అవకాశం ఇవ్వకూడదు. Ministry to a person only based on their accuracy of the doctrine that we follow. మనం ఒక వ్యక్తికి సంఘములో వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మన సంఘాలలో మనం పాటిస్తున్న ఆ సిద్ధాంతములో ఆ బోధలో ఉన్నాడో లేదో గమనించి ఇవ్వాలి. Paul also says avoid them. అదిగో పౌలు కూడా ఇక్కడ వారిని ఖండించండి లేదా వారిని దూరపరచుకోండి అన్నాడు. Avoid them, don't give them a chance. అదిగో వాళ్ళకి అవకాశం ఇవ్వద్దండి, వారిని దూరంగా పెట్టండి అన్నాడు పౌలు. I remember hearing an incident, an experience about one servant of God in the olden days. He is no more now, he is with the Lord. పాతకాలంలో ఉన్న దైవ సేవకుల యొక్క అనుభవాన్ని ఒకటి విన్నాను. ఆ సేవకుడు ఇప్పుడు లేడు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. He was a person who used to love all God's people, even if they are not brethren also, he used to love them in the Lord. ఆయనకున్న బలహీనత ఏంటంటే ఆయన అందరినీ ప్రేమిస్తాడు, వారు బ్రదర్న వారా కాదా సహవాసంతో పని లేదు, అందరినీ ప్రేమిస్తాడు అమితంగా. That was his heart. ఆయన హృదయంలో ఉన్న తలంపది. But there is one group of people he would never allow them into his house. కానీ ఒక రకమైన ప్రజలను మాత్రం ఆయన ఇంట్లోకి ఎప్పుడు వాళ్ళని రానీయడు, ఒక తరగతికి చెందిన ప్రజల్ని. That is one particular church which will refuse the Christ as God. Refuse. Yes. ఒక ఎలాంటి వారు అంటే వారు యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించని ఒక జనాంగం ఉంది మన సంఘ క్రైస్తవులను చెప్పుకునే వారిలో, వారిని మాత్రం ఇంట్లోకి రానియడు ఆయన. That one group they say Jehovah is God, Jesus is not God. యేసుక్రీస్తు దేవుడు ఎంత మాత్రం కాదు, యెహోవానే దేవుడు అని చెప్పే యెహోవా సాక్షులనే గుంపు ఉంది. So when they come to the house he will say please don't come, you can go back. అలాంటి వాళ్ళు కనుక వాళ్ళ ఇంటికి వచ్చినా సంఘానికి వచ్చినా దయచేసి మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి అని చెప్తాడు. Now why he used to do that? ఎందుకు చేస్తాడు చెప్పండి అలాగూ? See, the basic fact is Christ and his name that unites us. అక్కడ ప్రాథమిక సూత్రం ఏంటంటే క్రీస్తు సంఘము అనే ఈ ప్రాథమిక సూత్రాలే తప్పుగా అవలంబిస్తున్నారు. We will say sometimes all are God's children, all are God's people. అనేకసార్లు మనం కూడా ఈ పదాలు ఉపయోగిస్తున్నాం, ఈ టర్మినాలజీ ఏంటంటే అందరూ దేవుని పిల్లలే, అందరూ సేవకులే, అందరూ చేసేది సేవే. We love them, we cooperate with them, we accept them as God's children. We may not accept all their doctrine. అదిగో మనము వారి దేవుని పిల్లలే కాదంటలేదు, వారిని ప్రేమిద్దాం, వారిని చేర్చుకుందాం, అన్ని చేద్దాం, కానీ సిద్ధాంతం దగ్గర మాత్రం రాజీ పడడానికి వీల్లేదు. But allowing them to teach the word from our pulpit is very dangerous for the church. అలాంటి ప్రేమ ఉంటే మనసులో ఉంచుకోవాలి, కానీ వాళ్ళు మన వేదికల మీదకు తీసుకొచ్చి మన సంఘాల్లో వారికి అవకాశం ఇస్తే సంఘం చాలా నష్టపోవాల్సి వస్తుంది. So we have to be very careful there. కాబట్టి ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. So note them and avoid them. అదిగో వారిని గమనించండి, వారిని దూరపరచుకోండి అంటున్నాడు. Secondly, రెండవదిగా turn with me to Titus 1:13. దయచేసి నాతో పాటు తీతు పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. This testimony is true, therefore rebuke them sharply that they may be sound in the faith. 13వ వచనం, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాకథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమైన స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. Therefore rebuke them sharply. అదిగో వారిని కఠినముగా గద్దించుము అనే మాటకు మనం చూస్తున్నాం ఇక్కడ. Now what is Paul trying to say here? ఇక్కడ పౌలు తీతుకు ఏం చెప్తున్నాడు?
These are not my words. This is what the Bible is ఇది telling. నా పదాలు నా మాటలు కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఇవి. Sometimes when I go and preach on these things, అదిగో కొన్నిసార్లు ఈ సంగతులు నేను బోధిస్తూ ఉన్నప్పుడు, brother, you are very harsh in your words. అదిగో సహోదరుడా, నీ ప్రసంగంలో నీ మాటల్లో చాలా కఠినంగా కనబడుతున్నావు అంటారు. All are God's people. అందరూ దేవుని పిల్లలే. We should love them. We should accept them. అదిగో వారిని చేర్చుకోవాలి, వారిని ప్రేమించాలి మనం. Beloved, love is something different. Doctrine is something different. ప్రేమించడం వేరు, సిద్ధాంతం వేరు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. So what is Paul telling here? ఇక్కడ పౌలు తీతుకి ఏం చెప్తున్నాడు? Rebuke them sharply. అదిగో కఠినముగా వారిని గద్దించుము అంటున్నాడు. So if anybody in your church is teaching a wrong doctrine against the sound faith, rebuke him. You do not have any soft corner with them. వాక్యానుసారమైన లేఖనానుసారమైన బోధ కాకుండా సిద్ధాంతానికి వ్యతిరేకమైన బోధని సంఘములో ఎవరైనా ప్రకటిస్తుంటే వారిని కఠినముగా గద్దించుమని తీతుకు చెప్తున్నాడు. Tell them you are wrong, brother. అదిగో నీవు చేస్తుంది లేదా మాట్లాడుతున్నది తప్పు అని ఖచ్చితంగా చెప్పమంటున్నాడు. When there is a wrong doctrine taught in the church. అదిగో సంఘములో తప్పుడు బోధలు ప్రస్తావించబడుతున్నప్పుడు, Today what we need in our assemblies is such bold teachers of the word of God who are bold enough to rebuke the false doctrine. కాబట్టి తప్పుడు బోధనలు కఠినంగా గద్దించే సరైన అలాంటి నాయకులు మన సంఘాలకు నేటి దినాల్లో కావాలి. Everybody may not like you. అది అందరూ నిన్ను ఇష్టపడవచ్చు, అది వేరు. Somebody may even hate you because of that. అది దాన్ని బట్టి కొంతమంది నిన్ను తిరస్కరించవచ్చు లేదా నిన్ను దూరపరచుకోవచ్చు. I know there are people who don't like me because I speak like this. నేను ఇలాగ మాట్లాడుతున్నందువల్ల నన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. You know, one of the nicknames some people have given me, కొంతమంది నాకు చిన్న పేరు ఒకటి పెట్టారు, brother and extremist. Brother and extremist, తీవ్రవాది. బ్రదరన్ సంఘాల తీవ్రవాది లేదా నక్సలైట్ అన్నట్టుగా పేరు పెట్టారు అండి బ్రదర్ కి. There are people who call me because I preach like this. ఎందుకంటే నేను ఇలాగ సిద్ధాంతం బోధిస్తాను కాబట్టి నన్ను ఇలాగ అంటారు తీవ్రవాది, బ్రదరన్ తీవ్రవాది అని. Now I don't mind that. దాన్ని నేను లెక్క చెయ్యను కూడా. I don't hate anybody. నేను ఎవరిని తిరస్కరించట్లేదు. If you are a born again child of God, no matter in which church you are, I will respect you. I love you in Christ. నీవు ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా రక్షించబడేది ఆయన రక్తంలో కడగబడిన వాడైతే ఖచ్చితంగా నిన్ను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. But if you are teaching a wrong doctrine, I will refute them, and we need such people in our churches. కానీ వారు తప్పుడు బోధనలు మన సంఘాల్లో బోధించేటప్పుడు ఖచ్చితంగా వారిని ఖండించవలసిన అవసరత ఉంది. ఖండించేలాంటి వారు మన సంఘాలకు కావాలి నేటి దినాల్లో. Why many of our people leave our churches and go to the other churches? అనేక సార్లు మన సంఘాలను విడిచిపెట్టి మన సంఘములో ఉన్న వారు అనేక ఇతర సంఘాలకు ఎందుకు వెళుతున్నారు? The reason they say is, brother, your own elders are calling them and allowing them to teach in our church. బ్రదర్ మీ స్థానిక సంఘంలో పెద్దలే మమ్మల్ని పిలిచి చెప్పమని చెప్తున్నారు బ్రదర్ అంటారు. No, we need to refute them. అదిగో వారిని ఖండించవలసిన వారం అయ్యున్నాం. There is nothing sin in that. Bible says that. దాంట్లో పౌలుకి చెప్తున్నాడు ఖండించడం లేదా గద్దించడంలో పాపమేమీ లేదు, తప్పేమీ లేదు. Thirdly, మూడవదిగా in the same chapter, Titus chapter 1 and verse 11. అదే మొదటి అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 11వ వచనాన్ని చూడండి. వారి నోళ్లు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబముల కొరకు కుటుంబములనే పాడు చేయు. Whose mouths must be stopped. వాళ్ళ నోళ్లు మూయించవలెను అనే మాట ఉంది. Very clear there. చాలా స్పష్టంగా ఉంది. Not only refuting them, వారిని గద్దించడం మాత్రమే కాదు, put them to silence. అదిగో వాళ్ళ నోళ్లు మూయించాలి అనే మాట మనం చూస్తున్నాం. If somebody is teaching a wrong doctrine in the church, సంఘములో ఎవరైనా తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తుంటే you refute them first. అదిగో మొదట వారిని ఖండించండి, గద్దించండి, కనిపెట్టండి. You tell them, brother, this is not right. అయ్యా ఇది సరైన పద్ధతి కాదు, మీరు బోధిస్తున్న క్రమం సరికాదని చెప్పండి ముందుగా. Next Sunday he will again stand up and teach the wrong doctrine. మరలా వచ్చే ఆదివారం కూడా అతను లేచి అదే తప్పుడు బోధనలు బోధిస్తుంటే again you tell him, refute him. మరలా గద్దించండి ఆయన్ను. But if he continues, అదే కొనసాగిస్తూ ఉంటే అతను the next step you stop his mouth. ఆ తర్వాత వారం అతని నోరు మూయించడం మంచిది. The elders of the assembly have to take a decision. We will not allow him to speak from our church anymore. స్థానిక సంఘాల్లో ఉన్న పెద్దలు ఒక నిర్ణయం, కఠినమైన ధైర్య సాహసాలతో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఎప్పటికీ అతన్ని సంఘములో మాట్లాడించడానికి వీలు లేదని. How many elders have the
courage for this? అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కలిగిన సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో సంఘాలలో? Brother, he is my relative. అదిగో ఆ సహోదరుడు నా బంధువు, My uncle. అదిగో మాకు చిన్నాయన లేదా మామయ్య ఉన్నాడు, my daughter's father-in-law. అదిగో నా కుమార్తె యొక్క మామగారు. All sort of relations, and you compromise them to dilute the teaching of the word of God in the local church. నీకు ఆ వ్యక్తితో ఉన్న వ్యక్తిగతమైన సంబంధాలన్నింటినీ కలుపుకొని ఆ వ్యక్తిని తీసుకొచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నాం మనం సిద్ధాంతాల్లో. Bible clearly says, put them to silence, stop their mouth. దైవ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ళ నోళ్ళు మూయించాలి అని. There is nothing wrong in doing that. అది ఆ పని చేయడంలో తప్పేమీ లేదు. Nowadays our assembly pulpits has become an open forum. Anybody can come and preach anything. ఈ దినాల్లో మన సంఘాలలో బ్రదర్ సంఘాల యొక్క వేదికలు ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ఆహ్వానం తెలుపుతున్న వేదికలుగా కనబడుతున్నాయి. The other churches, they won't allow us on their pulpit. వేరే సంఘాల సహవాసం వాళ్ళు మనల్ని రానియరు లోపలకు కూడా. We are compromising. మనం మాత్రం వారితో రాజీ పడిపోతున్నాం. That is not the right strategy. అది సరైన విధానం ఎంత మాత్రం కాదు. Very clearly silence their mouth. అదిగో చాలా స్పష్టంగా పౌలు తిమోతి అనే యవనస్తుడు చెప్తున్నాడు వాళ్ళ నోళ్ళు మూయించు అని. How do we silence them? ఎలాగో వాళ్ళ నోళ్ళు మూయించాలి? Not using the muscle power. అదిగో నీ కండబలాన్ని చూపించి నోళ్ళు మూయించడం కాదు. By the scripture itself. దేవుని వాక్యము లేఖనముతో నోళ్ళు మూయించాలి. Put them to silence. అదిగో వాళ్ళ నోళ్ళు మూయించాలి. That is very, very important in our local assembly. మన స్థానిక సంఘాల్లో ఇది మనం ప్రతి ప్రాముఖ్యమైన పాటించవలసిన విధానం ఇది. So that is why in Acts 2:42 we read, they continued steadfastly in the doctrine of the apostles. అందుకే అపోస్తల కార్యం 2:42లో వారు ఎడతెగక అపోస్తలుల బోధ యందు కొనసాగుతున్నారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. Now look at some of the writings of Paul himself. అదిగో పౌలు రాసిన కొన్ని రాతలు మనం గమనించినట్లయితే, if anyone teaches you any other doctrine than what we taught you, అదిగో మేము మీకు నేర్పించిన సిద్ధాంతము లేదా బోధలు కాకుండా ఇంకా ఏదైనా క్రొత్త బోధలు ఎవరైనా మీకు బోధించినట్లయితే, then in one place Paul says, even if I myself teach you something contrary to what I have taught you earlier. సంఘానికి ఒక పత్రికలో ఆయన రాస్తూ, అదిగో గలతీ పత్రికలో మనం గమనించినట్లయితే, నేను మీకు బోధించిన బోధ కాకుండా మరలా నేనే వేరే బోధ బోధించినా మీరు నమ్మొద్దండి అన్నాడు. Now what is Paul trying to say there? అక్కడ పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు వాస్తవంగా? Brother, till yesterday this brother was a good teacher, good preacher, he was everything in our assemblies. అదిగో సహోదరుడా, నిన్నటి వరకు ఈ సహోదరుడు మంచి బోధకుడు, మంచిగా ఉన్నాడు మా సంఘంలో. Now all of a sudden he started compromising on some things. అదిగో ఆకస్మికంగా అతను రాజీ పడడం ప్రారంభమైంది అంటున్నాడు. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. So Paul fears even that. పౌలు యొక్క భయం, తను కూడా భయపడుతున్నాడు. Even if I myself teach something contrary to what is sound doctrine. అదిగో తప్పుడు బోధ ఒకవేళ నేనే బోధిస్తానేమో, నేను బోధించినా కూడా నమ్మొద్దండి అంటున్నాడు. Silencing them. అదిగో వాళ్ళ నోళ్ళు మూయించాలి. Fourthly, నాలుగవదిగా turn with me to 1 Timothy chapter 6 and verse 20. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం తెప్పండి నాతో పాటు. 1 Timothy chapter 6 and verse 20. 20వ వచనం 6:20 మొదటి తిమోతి. ఓ తిమోతి, నీకు అప్పగించిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా ఉండుము. Here he says, guard what was committed to your trust. అదిగో నీకు అప్పగించిన దాన్ని కాపాడు అని చెప్తున్నాడు. దేవుడు నీకు అప్పగించిన దాన్ని. Now preventing, refuting, silencing, three things we saw. అదిగో వారిని ఖండించడము, వారి నోళ్లు మూయించడము, వారిని దూరపరచుకోవడం అనే 3 సంగతులు చూసాము. But the fourth fact is guarding what is entrusted to you. అదిగో నీకు ఏది అప్పగించబడిందో దాన్ని కాపాడాలి అంటున్నాడు. Guarding what is entrusted to you. What does it mean? Verse 20, O Timothy, guard what was committed to your trust. దేవుడు అప్పగించిన దాన్ని కాపాడడం. What was entrusted to your trust, you guard them, you protect them. అదిగో నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో దాన్ని నువ్వు కాపాడాలి, భద్రపరచాలి. So I want to tell here every brethren from the assemblies who are listening to me, ఇక్కడికి వింటున్న ప్రతి ఒక్క బ్రదరన్ సంఘములో ఉన్న విశ్వాసులకు ఒక మాట, you have to defend the faith, the doctrine that has been entrusted to you. అదిగో నీకు దేవుడు అప్పగించిన దాన్ని కాపాడుకునే విషయంలో చాలా ఖచ్చితంగా ఉండవలసిన వారమై ఉన్నాం. Sometimes so easily people change their doctrine. అనేక సార్లు చాలా సునాయాసంగా వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకుంటారు సంఘాల్లో. I remember one believer married an unbeliever in one place. ఒక స్థలంలో ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకున్నాడు.
And this man happened to be, the brother happened to be the relative of a preacher. This man, this boy. ఈ వివాహం చేసుకున్న ఆ పెండ్లి కుమారుడు అక్కడ ఉన్న బోధకునికి దగ్గర బంధువు. So we all said it is wrong. A believer cannot marry an unbeliever. అదిగో విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదని మేము ఖచ్చితంగా చెప్పాము. Now immediately he quoted one verse. వెంటనే అతను ఒక వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. Brother, the Bible says the two shall become one flesh. It never says the two shall become one spirit. అదిగో దైవ గ్రంథమైన బైబిలే చెప్తుందండి, వారిద్దరూ ఏక శరీరం అయ్యారనే మాట ఉంది కానీ వారిద్దరూ ఏక ఆత్మ అయ్యారనే మాట లేదు కదా అని నన్ను వాదించాడు. So if their spiritual conviction is different, no problem. Bible does not say they become one. అదిగో ఇద్దరు ఆత్మీయంగా ఒకటి కావాలని బైబిల్ కూడా చెప్పలేదు, అది కూడా ఒప్పుకుంటాను. When it comes to your own children, own relative, own people try to change the doctrine. నీ సొంత వాళ్ళ దగ్గరకు వచ్చేలోకి, నీకు బంధువుల దగ్గరకు వచ్చేలోకి ఇలాంటి వివాహాల్లో మనం ఈ వాక్యాలను అడ్డం చూపెట్టుకొని నిర్ణయాలు మార్చుకుంటాం, సిద్ధాంతాలు. The Bible so clearly says, guard what has been entrusted to you. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఓ తిమోతి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడాలి అనే మాట. It is precious. అది చాలా విలువైనది. Don't let it loose from your hand. అదిగో దాన్ని నీ చేతిలోంచి చేజార్చొద్దు. If you have 1,000 rupees in your cash in your hand, అదిగో నీ చేతిలో ఒకవేళ 1000 రూపాయలు ధనం ఉన్నట్లయితే you will protect it. అదిగో నువ్వు దాన్ని భద్రంగా పట్టుకుంటావు. You will guard it. అదిగో దాన్ని కాపాడుతావు నువ్వు. Your mind will be always thinking about that. అదిగో నీ చేతిలో ఉన్న ఆ డబ్బు మీద ఎప్పుడు నీ మనసు ఆలోచన చేస్తుంటుంది. How much more valuable is the word of God. అదిగో అంతకంటే ఎక్కువైనది దేవుని వాక్యం మనకు. So guard what has been entrusted to you. అదిగో దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో very clearly the Bible says that. చాలా స్పష్టంగా దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఇక్కడ. Number 5, ఐదవదిగా teach the true doctrine. సరైన బోధ బోధించాలి. Teach the true doctrine. సరైన బోధ మనం బోధించే వారమై ఉండాలి. 1 Timothy chapter 4 and verse 6 says, అదిగో మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఇలాగుంది చూడండి. 4:6 1 Timothy 4:6. 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందుము. If you instruct the brethren in these things, you will be a good minister of Jesus Christ, nourished in the words of faith and the good doctrine. అదిగో సంఘములో అనుసరించవలసిన విశ్వాస సంబంధమైన సుబోధన వాక్యము చేత పెంపారుచున్నట్లయితే నీవు క్రీస్తుకు మంచి పరిచారకుడు అవుతావు అంటున్నాడు. So the fifth responsibility is to teach the right doctrine. కాబట్టి ఐదవ బాధ్యత ఏంటంటే మనది సరైన బోధ బోధించే వారమై ఉండాలి. It is very easy to refute the wrong doctrine. తప్పుడు సిద్ధాంతాలను ఖండించడం, వారిని గద్దించడం, నోళ్లు వేయించడం చాలా ఈజీ మనకి. It is very easy to condemn others. అదిగో ఇతరులను ఖండించడం కూడా మనకు చాలా ఈజీగా చేస్తాం. But at the same time we also have to teach the right doctrine in our churches. కానీ మన సంఘాలలో అలా ఖండించడం మాత్రమే కాదు, సరైన బోధ బోధించే వారమై ఉండాలి. That is what Acts chapter 2 and verse 42 says. అదే అపోస్తుల కార్యం 2:42లో ప్రస్తావించబడింది. My dear brethren who are listening to me, ఈ సాయంకాల సమయంలో వింటున్న నా ప్రియులారా, in your local churches do you teach the right doctrine? మీ స్థానిక సంఘాలలో మీరు సరైన బోధ బోధిస్తున్నారా సంఘానికి? You have to make sure yes they are being taught. మనము సరైన అవగాహన తెచ్చుకోవాలి, నిజంగా బోధిస్తున్నామా లేదా అని మన అంతరాత్మలో మనం పరిశీలించుకోవాలి. I'm not just telling the surface level reading of the scriptures. అది కేవలం వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. Each local assembly God has given this gift to them. ప్రతి స్థానిక సంఘానికి కొన్ని కృపావరాలు దేవుడిచ్చాడు. In Ephesians chapter 4 and verse 11 we read, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తాం, God has given some to be teachers. అదిగో సంఘములో కొందరిని బోధకులుగా ఇచ్చాడనే మాట మనం చూస్తాం. Very clearly we say, అక్కడ చాలా స్పష్టంగా ఉంది, pastors and teachers. అదిగో కాపరులు బోధకులు అనే మాట మనం చూస్తాం. Now what is he meaning there? అదిగో అక్కడ దాని గురించిన ప్రస్తావన ఏంటి? Teaching is the gift that God has given to the local church. స్థానిక సంఘానికి దేవుడు బోధించడం అనే ఒక కృపావరాన్ని ఇచ్చాడు. Identify them. దాన్ని గుర్తించాలి మనం. And it must be taught in the church of God. దాన్ని మనం సంఘములో అన్వయించాలి, నేర్పించాలి. If there are deeper things to be taught in the church, ఇంకా లోతైన విషయాలు సంఘానికి నేర్పించవలసి వస్తే, which in a comparatively new assembly
the elders are not competitive about, అదిగో దాని గురించి సరైన బాధ్యత వహించని క్రొత్త సంఘాలుగా ఏర్పడి ఉంటే పెద్దలకి find out the teachers whom God has given in common to our churches. క్రొత్తగా ఏర్పడిన సంఘాల్లో ఉన్న పెద్దలు సరైన లోతైన అంశాలు సంఘానికి బోధించే స్థితిలో లేనప్పుడు దేవుడు వరము కలిగిన బోధకుల్ని మనం సంఘాలకు పిలుచుకొని వారి చేత బోధించుకోవాలి. దేవుడు Paul used to go to different churches and teach the word. అందుకే పౌలు అనేక సంఘాలకు వెళ్లి దేవుని వాక్యాన్ని బోధించాడు. There are able teachers in our churches, in our assemblies. కాబట్టి మన స్థానిక సంఘాలలో సమర్థవంతమైన బోధకులు ఉన్నారు. Olden days foreign missionaries used to come and teach us. అదిగో పాత కాలములో గతించిన కాలములో ఇతర దేశాల నుండి మిషనరీలు వచ్చి మనకు బోధించవలసి వచ్చింది. Now things have changed. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. When we go outside now, they say nowadays people from India come and teach us. ఆ ఇతర దేశాలకు మేము వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో భారతదేశం నుండి మీరే వచ్చి మాకు సరైన బోధిస్తున్నారని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. See, God has blessed assemblies in our country so much. కాబట్టి మన రాష్ట్రంలో మన దేశంలో దేవుడు మన సంఘాలను బ్రదర్ సంఘాలను అంతగా ఆశీర్వదించాడు. Identify the God given teachers. దేవుని వరము కలిగిన దైవ సేవకుల్ని గుర్తిద్దాం. We have to give them. అదిగో వారికి అవకాశం ఇద్దాం. Give them a chance that they. అదిగో వారికి అవకాశం ఇద్దాం. So organizing a conference like this, ఇలాగో సభలను నిర్వర్తించడంలో or special meetings within your assembly, అదిగో లేదా మన స్థానిక సంఘములోనే చిన్న కూడికలు పెట్టుకున్న దాంట్లో where specific and special topics are taught in the assembly according to the word of God. దేవుని వాక్యానుగుణంగా వాక్యానుసారంగా కొన్ని ప్రత్యేకమైన అంశాలు తీసుకొని చిన్నగా మన సంఘాల్లో ఉన్న వారికి నేర్పిద్దాం. We need to teach the right doctrine in the church of God. ఎందుకంటే సంఘములో సరైన బోధ హితబోధ నేర్పించే వారమై ఉండాలి. Number 6, ఆరవదిగా recognizing the gift within the local church. స్థానిక సంఘములో ఉన్న ఆ వరములు కలిగిన వారిని గుర్తించాలి. 1 Timothy chapter 4 and verse 14. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. Do not neglect the gift that is in you, which was given to you by prophecy with the laying on of the hands of the eldership. అదిగో స్థానిక సంఘములో బాధ్యత కలిగిన పెద్దలుగా ఉన్నప్పుడు మీకు దేవుడు అనుగ్రహించిన ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన వరముల విషయంలో నీవు అలక్ష్యము లేదా నిర్లక్ష్యము చేయొద్దంటున్నాడు. Sometimes when we read a passage, we ignore the important things and we highlight the less important things. కొన్నిసార్లు దైవ గ్రంథంలో మన వాక్యం చెప్పేటప్పుడు ఒక పేర చదువుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలను పక్కకు వదిలేసి అనవసరమైన విషయాలను బోధిస్తూ ఉంటారు. Now most of the time when many brethren read these words, అనేక సార్లు సంఘాలలో అనేక మంది సహోదరులు వచనాలు చదివేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు what they will think is laying hands right or not? ఆ వచనాల్లో మనం చదువుకున్న వచనాలు చూడండి, ఆ పెద్దలు హస్త నిక్షేపం అనేది కరెక్టా కాదా అనేది దాన్ని పట్టుకొని కూర్చుంటారు మనోళ్ళు. Is prophecy still existing? అక్కడ ప్రవచనం అనే మాట ఉంది కదా, ఇంకా ఉందా లేదా ఈ ప్రవచనాల పద్ధతి, ఇది పట్టుకుంటాం. These are the things we pick up from there. ఇవి మనం తీసుకొని వాటి గురించి వాదించి వాటి గురించి ఆలోచన చేస్తాం. Of course nothing wrong in picking, that is important. అవి తీసుకొని దాని గురించి చర్చ ఆలోచన చేయడం తప్పని కాదు నా అభిప్రాయం. But you have to take the verse in its context. అక్కడ ఆ సందర్భంలో ఉన్న ప్రతి వచనాన్ని తీసుకోవాలి, ఆలోచన చేయాలి ప్రతి పదాన్ని. Now what is the actual context in which Paul is writing this? కానీ ఇక్కడ పౌలు రాస్తున్న దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటో మనం గమనించాలి. He is telling young man Timothy, అదిగో యవనస్తుడైన తిమోతికి పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. God has placed a gift in you. అదిగో దేవుడు నీలో ఉంచిన లేదా నీలో ఉన్న దేవుడు అనుగ్రహించిన నీలో ఉన్న వరములను గుర్తించు. In our assemblies everyone is given one or other gift by the Lord. మన సంఘాలన్నిటిలో కూడా మన సంఘాలన్నిటిలో కూడా అనేక యవనస్తులకు అనేక రకాల వరాలు ఉన్నాయి. And that must be recognized. అది మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. Who should recognize? ఎవరు గుర్తించాలి? The elders of the church. సంఘములో ఉన్న సంఘ పెద్దలు గుర్తించాలి. So in those days, ఆ దినాల్లో to confirm the gift in a person, they used to keep their hand on them and ఆ దినాల్లో ఒక సంఘములో ఉన్న ఒక వ్యక్తి లేదా యవనస్తుల్లో పలాని వరములు ఉన్నాయి గుర్తించడానికి వారు హస్త నిక్షేపణ చేసేవారు. That was the way they used to do in those days. ఆ దినాల్లో అలాగ జరిగింది. But the actual teaching is, ఇక్కడ ఉన్న బోధ ఏంటంటే, సరైన బోధ ఏంటంటే, whether you keep the hand on them or not,
ఇక్కడ హస్తనిక్షేపం వాళ్ళ మీద చేతులు ఉంచుతున్నారా లేదా అనేదే కాదు. The elders should confirm the gift in the young people. సంఘ పెద్దలు యవనస్తుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం ఒకటే కాదు ముఖ్యం, నిజంగా నువ్వు దేని కొరకు చేస్తున్నా ఆ వరం అతనిలో ఉందా లేదా గమనించాలి. That is how we raise teachers. అందుకే సంఘములో బోధకులను మనం లేవనెత్తుకోవాలి. I want to tell one word about my own testimony here. నా యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని గురించి నేను మీతో ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను. I am not the product of any seminary or Bible school. నేను ఏ వేదాంత కళాశాలలో గాని బైబిల్ స్కూల్లో గాని చదువుకొని వచ్చిన వ్యక్తిని కాదు. I am not a third or fourth generation brethren. నేను బ్రదరన్ సంఘ చరిత్రలో 3-4 తరానికి చెందిన వాడిని కాదు. I am the first generation. నేను బ్రదరన్ సంఘములో మాది మొదటి జనరేషన్ నాది. But today I am standing as a teacher of the word of God in the assemblies in many places among the. అంటే దాని అర్థం ఏంటంటే సహోదరులు జోష్ మాథ్యూస్ గారు దగ్గర నుండి ఆయన బ్రదర్, ఆయన తండ్రి గారి కాలంలో వారు బ్రదరన్ కాదని దాని అర్థం. Now what I want to say. కాబట్టి ఇప్పుడు నేను దేవుని సేవకునిగా సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఏం చెప్పగలను దీనికి? It was my assembly elders who identified the gift in me, encouraged me, gave me the opportunity, corrected me, and they are the ones who made me what I am తల్లిదండ్రులు today. కూడా బ్రదర్ సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ నేనున్న స్థానిక సంఘములో నా సంఘ పెద్దలు నాలో ఉన్న వరాన్ని గుర్తించి నన్ను బలపరిచి నన్ను ముందుకు నడిపించినందువల్ల నేను ఇలాగ మీ మధ్య బోధించగలుగుతున్నాను. When the young people make a mistake in their teaching or preaching, ఒకవేళ యవనస్తులు ప్రకటించే దాంట్లో గాని బోధించే దాంట్లో గాని ఏదన్నా లోపం జరిగిస్తే they are not to be rebuked and sent away. అదిగో వారిని ఖండించి వారిని పంపివేయడం కాదు. They should be corrected and built up. అదిగో వారిని సరిచేయాలి, వారిని కట్టబడాలి వారు సంఘములో. So that we will have able teachers within our assembly. అలాగ ఉండాలి అంటే సరైన సిద్ధాంతం లేదా బోధన బోధించే బోధకులు మన సంఘాల్లో ఉండాలి. In Acts chapter 18 we read the history of Aquila and Priscilla. అకుల ప్రిస్కిల్లాల చరిత్ర అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. There a young man came, Apollos came to their church. అపోల్లో అనే యవనస్తుడు వారు ఉన్న సంఘానికి వచ్చాడు. He came to their church and preached. ఆ సంఘానికి వచ్చి ఆయన వాక్యం బోధించాడు. Message was very good. ఆ ప్రసంగం చాలా బాగుంది. Probably everybody said very good message, brother. అందరూ పొగిడారు, ప్రశంసించారు, చాలా మంచి వర్తమానం ఇచ్చారు బ్రదర్ అని. But some people who knew the scripture well, they knew some small mistake was there. కానీ అక్కడ లేఖనాన్ని బాగా తెలుసుకున్న లేదా బాగా ఎరిగిన కొంతమంది ఉన్నారు. వాళ్లకు ఆయన బోధించిన బోధలో చిన్న తప్పు కనబడింది. So what did Aquila and Priscilla do? కాబట్టి ఆ తప్పు కనబడిన అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారు? They took him to their home. అదిగో ఆ యవనస్తుడిని అపోల్లోను వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. Explained the word more thoroughly to him. అదిగో అతనికి సరిగా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా బోధించారు. And what was the result of that? దాని వల్ల వచ్చిన పర్యవసానం ఏంటి? Apollos became a great teacher among the assemblies in those days. దాని వల్ల వచ్చిన ప్రత్యామ్నాయం ఏంటంటే ఆ దినాల్లో ఉన్న సంఘాల్లో అపోల్లో ఒక గొప్ప దైవ సేవకుడిగా వాడబడ్డాడు. In defending the doctrine, అదిగో సంఘాన్ని నేర్పించే విధానంలో సిద్ధాంతం. We also have the responsibility of identifying the gifts that is in our church. కాబట్టి మన స్థానిక సంఘాల్లో వరములను గుర్తించడం, వారిలో ఉన్న వరాలను గుర్తించడం అది ఒక ప్రత్యేకమైన బాధ్యతని గమనించాలి. Number 7. ఏడవదిగా please turn with me to Ephesians chapter 4 and verse 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నాతో పాటు తిప్పండి. 11 and 12. Yeah, you can read that. Yes. 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం రెండు కలిసి చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారులను గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. There it says the Lord has given the teachers to the church. ఇక్కడ సంఘానికి దేవుడు బోధకుల్ని ఇచ్చాడు. And the purpose of them, దాని ఉద్దేశం ఏంటంటే for equipping the saints for the work of ministry. అదిగో దేవుని యొక్క పరిచర్యలో వారిని విశ్వాస విషయములో దేవుని పరిచర్య జ్ఞానములో వారిని సంపూర్ణులకు వరకు చేయడం. For edifying of the body of Christ. క్రీస్తు సంఘమును వారు క్షేమాభివృద్ధికి నడిపించడం. So what is the purpose of teaching? అక్కడ బోధించడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? We all teach in our churches, isn't it?
We all teach in our church. అదిగో మనమందరము సంఘాల్లో బోధించే వాళ్ళమే, దాంట్లో సందేహం లేదు. What is the purpose of teaching? సంఘం యొక్క బోధించడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? For ఉద్దేశం equipping and edifying the church. అదిగో సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, సంపూర్ణతలోకి నడిపించబడాలని మనం చూస్తున్నాం. Unfortunately, in many churches today, ఆకస్మికంగా అనేక సంఘాల్లో ఈ దినాల్లో the teaching pulpit is used to condemn someone else. అదిగో ఈ వాక్యాన్ని బోధించే ఈ వేదికలు ఇతరులను ఖండించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. I have a problem with that, brother. ఒకవేళ ఒక సహోదరునితో నాకు ఏదైనా సమస్య ఉంటే I want to finish my anger from the pulpit. నా యొక్క కోపాన్ని ఈ వేదిక మీద నుంచి తీర్చుకోవడం అలవాటు అయిపోయింది. The whole content and the focus of my preaching is that one brother whom I don't like. కాబట్టి ఆ దినము ప్రసంగం అంతా ఒక్క వ్యక్తిని ఆధారం చేసుకొని అతని మీదే ఏకాగ్రత కలిగి ప్రసంగం చేస్తుంటారు. Does this happen in your churches? అదే సంఘాల్లో జరుగుతున్నది నేటికి. Beloved, this is wrong. ఇది తప్పు విధానం ప్రియులారా. That is not the purpose of teaching. అది బోధించే విధానం ఎంత మాత్రం కాదు. We must be faithful to the ministry that God has given to us. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం Speak the truth without any hesitation. అదిగో ఎటువంటి వ్యాపకాలు లేకుండా మనం బోధించే వారం అయి ఉండాలి. But don't use the pulpit or the privilege that God has given to you to tarnish someone else. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, వేదిక మీదకి వచ్చి దేవుని మాటలు అందించే ఆధిక్యత నీకు ఇచ్చిండగా దాన్ని వ్యర్థపరచుకోవద్దు. It is not for dividing the church, hurting the church. It is for edifying the church and equipping the church. సంఘములో ఉన్న వారిని గాయపరచడానికి, సంఘాన్ని విభజించడానికి కాదు నీకు ఇచ్చింది వరం, సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించడానికి. When you have a problem with another brother or sister, అదిగో ఒక సహోదరుతో నీకు ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ the true boldness is not to preach against it from the pulpit. అదిగో నిజమైన ధైర్య సాహసాలు కలిగిన వారైతే ఈ పుల్పిట్ మీద నుంచి వాళ్ళతో మాట్లాడడం కాదు. The true boldness is to approach them personally and tell them face to face. నిజమైన ధైర్య సాహసాలు ఏంటంటే వారి దగ్గరకు వెళ్ళి వారిని కలిసి వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడడం మంచిది. That is boldness. అది నిజమైన ధైర్యం. అసలు Preaching and taunting from pulpit is timidity. ఇక్కడ నుంచి బోధించే దాంట్లో ఖండించడం, ఇక్కడ నుంచి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అది పిరికితనం. Let us not do that. అది అలా చేసేవారం కాకూడదు. Before you take an issue in the public, talk it out to them personally. అదిగో నీవు ఒక విషయాన్ని బహిరంగంగా చర్చించే ముందు ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా చర్చించడం మంచిది. So whenever anybody is standing up for the ministry or the teaching of the doctrine or the word of God, లేదా దేవుని వాక్యం ప్రకటించడానికి, లేఖనాన్ని బోధించడానికి ఎవరైనా వేదిక మీద నిలబడి ఉన్నప్పుడు pray fast. మొదటగా ప్రార్థన చేయండి. Lord, in which way is my church going to be edified by this? ప్రభువా, ఈ వర్తమానం ద్వారా నా సంఘము, నేనున్న సంఘము ఎలాగూ క్షేమాభివృద్ధి చెందుతుంది అని ప్రార్థన చేయ ఆయన అడగండి. That must be our prayer. అది మన ప్రార్థన అయి ఉండాలి. So the purpose of teaching is to edify and equip. కాబట్టి మన బోధించే బోధ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘములు క్షేమాభివృద్ధి చెందాలి. Number 8. 8వది, Turn with me to Ephesians chapter 6 and verse 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం Verse 19. 19వ వచనం. And pray. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో. What brother? 18 and 19. Praying for 18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు. Now what is Paul trying to say here? ఇక్కడ పౌలు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు? Pray for me that when I open the mouth with the word of God, it may go out and do its work. అదిగో నేను బయటికి వెళ్ళి నా నోరు తెరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. So the 8th factor I want to say here, ఇక్కడ 8వ అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే praying for the ministering brethren. అదిగో పరిచర్య చేస్తున్న సహోదరుల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. This is the responsibility of the whole church.
స్థానిక సంఘం అంతటికి బాధ్యత ఇదై ఉండాలి. See, the preaching or the teaching brethren have their own responsibility. బోధించేవారు దేవుని వాక్యం ప్రకటించేవారు బోధించే వారికి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. But the listeners also have a responsibility there. వారు బోధిస్తూ ఉన్నప్పుడు వినేవారికి కూడా అనేక బాధ్యతలు ఉన్నాయి. What is the responsibility? ఏమిటి వారి బాధ్యత? Pray for the ministering brethren. అదిగో పరిచర్య లేదా ప్రకటిస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Every church should understand this. ఇది ప్రతి సంఘం అర్థం చేసుకోవాలి. Now there are several ways the ministry is allotted in our churches. అనేక పరిచర్యలు మన సంఘాల్లో జరుగుతున్న దినాలు ఇవి. In many places Sunday morning you come, then you decide who will preach. అనేక సంఘాల్లో మనం గమనించినట్లయితే ఆదివారం పొద్దున్నే చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు మాట్లాడుకుంటారు వాక్యం ఈ రోజు అని అప్పుడు డిస్కస్ చేస్తుంటారు. In some places it all depends on one elder. At the last moment he will tell one name, he has to get up. కొన్ని సంఘాల్లో అయితే అదంతా సంఘ పెద్ద చేతిలోనే ఉంటుంది, ఆయన ఆలోచనలోనే ఉంటుంది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు పేరు చెప్తాడు, అప్పుడు ఆయన లేచి వాక్యం చెప్పాలి. In some conservative assemblies like the gospel halls abroad and all, అది ఇతర దేశాల్లో ఉన్న గాస్పుల్ హాల్ అసెంబ్లీస్ అలాంటి వాటిల్లో there they leave it totally to the Spirit of God. అక్కడ వారు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క అధీనంలో వదిలివేస్తారు. Whoever is guided by the Spirit will get up and minister. ఎవరైతే ఆత్మచేత ప్రేరేపించబడతారో వారే లేచి మాట్లాడతారని. But that may not practically work in all the places. కానీ మన స్థానిక సంఘాల్లో ఎక్కడ కూడా కార్యరూపం దాల్చట్లేదు ఇది. Because very soon you will realize that only one man is being motivated every Sunday. ప్రతి ఆదివారం సంఘాలలో ఒక్క వ్యక్తి రిమోట్ కంట్రోల్ లాగా సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. So in our context of the assemblies in our country, కానీ మన సంఘాలు మన భారతదేశంలో ఉన్న బ్రదర్ సంఘాల యొక్క విధానంలో గమనిస్తే my suggestion for this is, అది ఈ విషయంలో నా సలహా ఏంటంటే, let the elders of the assembly decide who should minister next Sunday. అదిగో స్థానిక సంఘములో వచ్చే ఆదివారం ఎవరు ప్రసంగించాలో సంఘ పెద్దలే ఈ వారమే నిర్ణయించడం మంచిదని నా అభిప్రాయం. That is, before this Sunday you should decide it. అదిగో ఈ ఆదివారానికి ముందే వచ్చే ఆదివారాన్ని గురించిన అవగాహన కలిగి ఉండాలి. You should tell that brother next Sunday you are going to minister. ఆ సహోదరునికి నీవు చెప్పాలి, బ్రదర్ వచ్చే ఆదివారం మీరు వాక్యం చెప్పాలి సంఘములో అని. And you should announce it in this Sunday when you announce the weekly program. అదిగో ఆదివారం మనం ప్రకటనలు చేస్తూ ఉంటాం, వార ప్రకటనలు. అప్పుడే ఆ ప్రకటనలోనే వచ్చే ఆదివారం మన సంఘములో పలానా సహోదరుడు వాక్యం చెప్తాడని ప్రకటించడం మంచిది. Next week such and such brother will be ministering. అప్పుడు ఆ వచ్చే ఆదివారం ఆ సహోదరుడు వచ్చి వాక్యం చెప్తాడు. Now why I said this? ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, one advantage is ఒక దీంట్లో ఉన్న లాభం ఏంటంటే, the last moment you don't have a confusion. ఆఖరి నిమిషంలో గందరగోళమైన పరిస్థితి నీకు ఉండదు. దీంట్లో అది ఒక లాభం. You already told. అదిగో నీవు ఇంతకు ముందుగానే చెప్పేసావు అతనికి. You all knew for this 2 days meeting we are coming and preaching here. It was already published, isn't it? అదిగో ఈ ఆదివారం పలాని వ్యక్తి మాట్లాడతాడని ముందుగానే అందరికి తెలిసిపోయింది. Everywhere it is published. అందరికి ప్రచురించబడింది. So people prayed for us. ఇప్పుడు ప్రజలందరూ కూడా వచ్చే ఆదివారం వాక్యం చెప్పబోయే బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తారు. So when you come here you are not looking who is going to preach. ఆ వచ్చిన వారు స్థానిక సంఘానికి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎవరు చెప్తారో వాక్యం అటు ఇటు దుక్కులు చూడాల్సిన అవసరం లేదు. You know 3 people are nominated for that. అదిగో దాని కొరకు ప్రత్యేకంగా నియమించబడ్డారు. One of them will be ministering. కాబట్టి నియమించబడిన వారు మాట్లాడతారు on Sundays. ఆదివారాలు. In our assemblies we should announce it. కాబట్టి మన సంఘాలు అలాగ చేయడం మంచిది. So it will avoid the last moment confusion. అది ఆఖరి నిమిషం వరకు గందరగోళంలో కన్ఫ్యూజన్ లో ఉండడం మానివేద్దాం. Secondly, more than that, దానికంటే రెండవదిగా the ministering brother will have enough time to prepare for his ministry. ఆ ప్రకటించే సహోదరుడు, దేవుని వాక్యం ప్రకటించే సహోదరుడు కూడా తను ఎక్కువ సమయాన్ని సిద్ధపడడానికి కేటాయించుకోవాలి. He just won't have to last moment, he doesn't have to flip and take one second hand message and preach. ఆఖరి నిమిషంలో ఇంకొక 5 నిమిషాల్లో లేచి మాట్లాడడానికి అప్పుడు గబగబా బైబిల్ అటు ఇటు తిరగేసిపోయి మాట్లాడడం అనేది మంచిది కాదు. And you finish the message and go to one brother comes, brother last month also you preached the same thing. ఆఖరికి అటు ఇటు గందరగోళంగా లేచి ఈయన వాక్యం మాట్లాడగానే ఇంకొక సహోదరుడు వచ్చి, మీరు ఈరోజు చెప్పిన ప్రసంగమే పోయిన ఆదివారం కూడా అదే చెప్పారు, మర్చిపోయినట్టున్నారు, పోయిన ఆదివారం చెప్పింది ఈ ఆదివారం చెప్పారు అంటున్నారు. So they will have the chance to prepare for the ministry. కాబట్టి వాళ్ళకు సిద్ధపడడానికి సమయం ఇవ్వాలి. Third advantage, మూడవదిగా the assembly will be praying for them throughout the week. అది ఈ వారమంతా కూడా ఆ వాక్యం చెప్పబోయే సహోదరుల కొరకు సంఘం కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. By name they will be praying for him and they come prepared to hear from him. కాబట్టి ఆ వ్యక్తి కొరకు మనం వేరెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గారి సిద్ధపాటు కలిగి వస్తాడు.
And I definitely suggest that's the most ideal for our assemblies. అదిగో మన సంఘాలకు ఇది ఎంతో అవసరమైన మాట నా సలహా. Praying for the ministering brethren. అదిగో దేవుని వాక్యం ప్రకటించే సహోదరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. Unless you know who is ministering, how will you pray for him? అది ఎవరు వాక్యం చెప్తారో తెలియనప్పుడు నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు? So make it a practice. కాబట్టి దాన్ని ఆచరణలో పెడదాం. Number 9. 9వదిగా Evaluation of the word that is taught in your church. Evaluation. I mean, checking whether it is correct. మన సంఘాలలో మనము బోధించే బోధ కానీ నడిపించే విధానం కానీ అది సరైనదో కాదో అని ఆత్మ పరిశీలన చేసుకునే వారమై ఉండాలి. We'll read Acts chapter 17 and verse 11. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే Acts 19:11, 17:11, 17:11. 17వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. Now do you understand what is he trying to say here? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అని మనం గమనించినట్లయితే గ్రంథకర్త They went and heard the word. వాడు వెళ్ళి దేవుని వాక్యం విన్నారు. Not ordinary men. వెళ్ళి విన్నవారు సామాన్యులు కాదు. Paul and Silas. Paul, Silas. పౌలు శీలలు వారు వెళ్ళి విన్నవారు. They are the teachers, preachers. అదిగో వాళ్ళిద్దరూ అక్కడ బోధకులు, పౌలు శీల బోధకులు. If Paul and Silas says, then we don't have to check. That is right. పౌలు శీల ఇద్దరు వాక్యం చెప్పిన తర్వాత ఇక దాంట్లో మనం పరిశీలించాల్సింది ఏమీ లేదు అని గుడ్డిగా నమ్మలేదు వీళ్ళు. But that is not what they did. అది ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ they came home and searched the scriptures to know whether they taught is right or not. అదిగో వారు బోధించింది అలాగూ ఉన్నదో లేదని వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పౌలు శీల చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెప్పింది సరిగా ఉందా లేదా అని లేఖనాలను పరిశోధించారంట ఇంటికి వచ్చిన తర్వాత. So whatever is taught in the church, you must examine with the scripture whether it is right. కాబట్టి సంఘములో ఎవరు ఏది ప్రకటించినా కూడా వెంటనే దాన్ని మనం వాక్యముతో సరిపోల్చుకొని చూడాలి. వాళ్ళు చెప్పింది సరిగా ఉందా లేదా వాక్యానుసారంగాని. Don't blindly believe a preacher just because he is Paul or Silas. అదిగో ఆయన పౌలు శీల లాంటి వాడు కాబట్టి గుడ్డిగా ఏ బోధకుని నమ్మడానికి వెళ్ళేది దినాల్లో. Evaluate the accuracy of the word. అదిగో దేవుని వాక్యాన్ని గమనించాలి జాగ్రత్తగా. Finally, one more I'll close. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Hebrews chapter 6 and verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. A very familiar verse, Hebrews 6. చాలా పరిచయమైన వాక్యమే మనకి. Yeah, Hebrews chapter 6 and verse 4. 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబోవు యుగముల సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో sorry, the previous verse which says that by now you should have been teachers, which is that verse. ఇప్పుడు మీరు బోధకులై ఉండవలసిన వారు కాలమును బట్టి అనే మాట చూడండి. 5:12. Yeah, by 5:12, 5:12. 5:12 చూడండి. 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటున్నాడు. By the time you should have been teachers. కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మీరు బోధకులుగా ఉండవలసిన వారు అంటున్నాడు. Now the 10th factor I want to share. ఇక్కడ 10వ అంశాన్ని నేను పంచుకోవాలనుకున్న అంశం evaluation of the growth of the church. అదిగో సంఘము యొక్క లేదా ఎదుగుదలను గమనించాలి మనం. When you are teaching the church, నీవు సంఘానికి బోధించేవాడు అయినప్పుడు people who are listening to that for many years, అనేక సంవత్సరాల నుండి వారు నీ బోధలు వింటూ ఉన్నప్పుడు they should grow to that level where in turn they also will be able to teach. నీవు బోధించే సరైన బోధ అయినప్పుడు దాన్ని వాళ్ళు వింటూ ఉన్నప్పుడు సంఘములో ఉన్న వాళ్ళు కూడా నీ స్థాయిలోకి రావాలి బోధించేవారుగా. So that is one of the purpose of the apostles' teaching. ఇక్కడ పౌలు చెప్తున్న మరి యొక్క లేదా అపోస్తలులు చెప్తున్న మరి యొక్క ఉద్దేశం అది. Teaching them so that they will become teachers. అదిగో నీవు వారికి ఎలా బోధించాలంటే వాళ్ళు కూడా బోధకులు అయ్యేటట్టుగా బోధించాలి. Let me conclude here. ఇక్కడ నేను ముగించదలుచుకున్నాను. Now we were talking about the doctrine of the apostles. అపోస్తలుల యొక్క బోధ లేక సిద్ధాంతముల గురించి మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. This morning we saw the fundamental principles and the importance of doctrine.
అదిగో స్థానిక సంఘములో సంఘ సిద్ధాంతములో ప్రాథమిక సూత్రాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And this afternoon we saw how practically we can keep up this doctrine. ఆ సంఘ సిద్ధాంతాన్ని లేదా బోధను మన సంఘాలలో కార్యరూపంగా ఎలాగో అవలంబించాలో మనం చూసాం ఈ మధ్యాహ్న కాలంలో. I mentioned about 10 factors. అనేక 10 సత్యాలను మనం చూసాం. Number 1, మొదటిదిగా preventing the wrong doctrine in the church. సంఘములోకి వస్తున్న తప్పుడు బోధనలు మనం ఖండించాలి. Number 2, రెండవది refuting the wrong doctrines in the వారిని church. గద్దించాలి, సంఘములోకి వచ్చేవారిని ఆపివేయాలి తప్పుడు బోధనలు. Number 3, మూడవది silencing the false teachers. అదిగో తప్పుడు బోధకులను నోర్లు మూయించాలి. Number 4, నాలుగవది guarding the doctrine that is entrusted to you. Guarding. దేవుడు నీకు అప్పగించబడిన దాన్ని నీవు కాపాడాలి. Number 5, ఐదవది teaching the true doctrine in the church. సంఘములో సత్యమైన బోధన నీవు బోధించేవా, సరైన బోధన బోధించాలి, హిత బోధ. Number 6, ఆరవది recognizing the gifts given to the people in the church. సంఘములో యువ ప్రజలు లేదా సంఘములో ఉన్న వారికి ఏ వరాలు దేవుడిచ్చాడో అవి నీవు గమనించి గుర్తించాలి. Number 7, ఏడవదిగా purpose of teaching is to equip and edify the church. సంఘములో బోధించే ఉద్దేశం ఏమై ఉండాలంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నీవు బోధించాలి. Number 8, ఎనిమిదవది praying for the ministering brethren. అదిగో దేవుని వాక్యాన్ని బోధించే బోధకుల కొరకు లేదా సహోదరుల కొరకు ప్రార్థించే వారమై ఉండాలి సంఘంగా. Number 9, తొమ్మిదవదిగా evaluating the word that is taught in the church. అదిగో సంఘములో బోధించబడుతున్న ఆ బోధ సరిగా ఉన్నదో లేదో పరిశీలన చేయాలి. And number 10, పదవదిగా evaluation of the growth of the church. సంఘము యొక్క క్షేమాభివృద్ధిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. They continued steadfastly to the doctrine of the apostles. అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి అని మనం చూస్తూ ఉన్నాం. We still continue that. అదిగో దాంట్లో మనం ఇంకా కొనసాగుతూ ఉన్నాం. In the first century, when they steadfastly continued to that, అదిగో మొదటి శతాబ్దములో ఉన్న సంఘము అపోస్తలుల బోధలో కొనసాగుతూ ఉండగా it prepared many great teachers from the assemblies. అదిగో మొదటి శతాబ్దములో అనేక గొప్ప బోధకులను ఆ మొదటి సంఘం అందించింది. Today, what are we doing in our churches? కానీ మన సంఘాలలో మనం ఈ దినాన ఏం చేస్తున్నాం? Let us evaluate that. దాన్ని మనం గమనించుకుందాం, పరిశీలన చేసుకుందాం. May His name be glorified. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక.